వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమియోపేషియన్ అండ్ సైకాలజిస్ట్ డాక్టర్ జ్యోతివాణి గారు. సో మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలా మంది అంటే తక్కువ ఏజ్‌లో అంటే 30 ఏండ్లు, 35 ఏండ్లు ఉన్న వాళ్ళు కూడా 60 ఏండ్ల వాళ్ళలా కనపడతా ఉంటారు కదండీ. అట్ ద సేమ్ టైమ్ 60 ఏండ్ల వాళ్ళు కూడా 25, 30 ఏజ్‌లో కనపడాలంటే ఏం చేయాలో చెప్తా అంటున్నారు. సో ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఈ మధ్య కాలంలో అంటే మన ఫేస్‌ని చూసే మనం ఎంత యంగ్‌గా ఉన్నామా, ఎంత అట్రాక్టివ్‌గా ఉన్నామా అని చెప్పేసి అవును. చెప్తా ఉంటారు. దానికి రకరకాల క్రీమ్స్ వాడుతా ఉంటారు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ తగ్గించుకోవడానికి. హ్మ్. బట్ యాంటీ ఏజింగ్ మీరు చెప్పినట్టు చేస్తే గాన సో తక్కువ ఏజ్‌లా కనపడొచ్చు. ఒకవేళ తక్కువ ఏజ్‌లో ఉన్నవాళ్ళు ఏజ్ ఎక్కువ కనిపిస్తే కూడా వాళ్ళు కూడా మళ్ళీ నార్మల్‌గా వాళ్ళ ఏజ్ ప్రకారం రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. అదెలా? యాక్చువల్లీ మన బాడీలో కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉంటుందండి. ఓకే మ్యామ్. సో, ఈ కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే, మన స్కిన్‌ని చాలా యవ్వనంగా, హెల్తీగా, ఫ్రెష్‌గా కనిపించేటట్టు సహకరిస్తుంది. ఓకే. మన వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, కొల్లాజెన్ అనే ప్రోటీన్ బాడీలో ఉత్పత్తి తగ్గిపోతుంది. ఓకే. సో, ఈ ఉత్పత్తి తగ్గిపోయే కొద్దీ మన స్కిన్‌లో నిర్జీవంగా అనిపించడం, ఫ్రెష్‌నెస్ లేకపోవడం ఇలా అనిపిస్తుంది. సో, ఈ కొల్లాజెన్ జనరల్‌గా వయసు పెరుగుతున్న కొద్దీ ఉత్పత్తి తగ్గుతుంది కదా! యెస్. మనం ఏం చేయాలి? ఫుడ్‌లో కూడా ఉండే ఎక్సెస్ కొల్లాజెన్ ప్రోటీన్ ఫుడ్ ఏమైనా ఉంటే అది మనం ఎక్సెస్‌గా తీసుకున్నామనుకోండి బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. అప్పుడు స్కిన్ చాలా యవ్వనంగా కనిపిస్తుంది, తాజాగా కూడా కనిపిస్తుంది. ఎలాంటి ఫుడ్స్ ఉంటాయి మేడం మీరు చెప్పిన ప్రాపర్టీస్? కొల్లాజెన్ బేస్డ్ ఫుడ్స్ ఏంటంటే మొట్టమొదటిది ప్లాంట్ బేస్డ్ నట్స్ అండి. ఓకే. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ దేనిలో ఉంటాయి అంటే బాదము, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇట్లా డ్రై నట్స్‌లో చాలా ఎక్కువ జింక్ అండ్ కాపర్ లక్షణాలు ఉంటాయి. ఈ జింక్ అండ్ కాపర్ లక్షణాలు ఉండే నట్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ తీసుకుంటామో కొల్లాజెన్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే. వయసు పెరిగే కొద్దీ బాడీలో కొల్లాజెన్ ప్రోటీన్ తగ్గుతుంది అన్నాం కదా! మనం సప్లిమెంట్ ఎక్స్‌ట్రాగా ఇచ్చినప్పుడు అది బ్యాలెన్స్ చేస్తుంది. సో, స్కిన్ కూడా చాలా హెల్తీగా కనిపిస్తుంది. అలాగే ప్రోటీన్ బేస్డ్ ఇంకా ఫుడ్స్ ఏంటంటే పన్నీరు, టోఫు అని చెప్పి మన ఫిష్, ఎగ్ వీటిల్లో కూడా చాలా ఎక్కువ కొల్లాజెన్ ఉంటుంది. ఓకే. సో, రెగ్యులర్‌గా మనం ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంటే బావుంటుంది. ఎంత క్వాంటిటీలో తీసుకోవాలంటారు ఒకవేళ తీసుకుంటే డైలీ? డైలీ మినిమమ్ ఒక 100-200 గ్రామ్స్ అయినా తీసుకుంటే చాలా మంచిదండి. నెక్స్ట్ వైటమిన్ సి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. వైటమిన్ సి మనకు దేంట్లో లభిస్తుంది? ఎక్సెస్‌గా ఆమ్లాలో అంటే మన ఉసిరికాయ, రాసి ఉసిరికాయ అవ్వచ్చు, లేకపోతే కొండ ఉసిరికాయ అవ్వచ్చు. ఉసిరికాయ డైలీ ఒకటైనా తీసుకునేటట్టు చూడండి. ఊరబెట్టిన ఉసిరికాయ అయినా పర్వాలేదు, లేకపోతే జ్యూస్ చేసి ఏబీసీ జ్యూస్ అంటాం. ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ ఈ ఓకే. 3 కలిపి తీసుకున్నా కూడా ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ జ్యూస్ ఫర్ హెల్తీ స్కిన్ అన్నమాట. ఓకే. యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంటామండి. ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ దేంట్లో ఉంటాయి అంటే గ్రీన్ టీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. గ్రీన్ టీలో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయండి. రెగ్యులర్‌గా ఒక 30 ఎంఎల్ గ్రీన్ టీ లేదా మనం ఇంట్లోనే న్యాచురల్‌గా తయారు చేసుకునే టీ అంటే ధనియాలు, జీలకర్ర, సోంపు ఓకే. రాత్రిపూట కొంచెం సేపు సోక్ చేసేస్తాము. మార్నింగ్ లేవగానే కొంచెం గోరువెచ్చగా చేసుకొని అది తీసుకున్నా కూడా దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఓకే. సో, రెగ్యులర్‌గా గ్రీన్ టీ లేదా లెమన్ టీ లేకపోతే ఇంట్లో చేసే హెర్బల్ టీస్ అలవాటు చేసుకోండి. ఓకే. కొల్లాజెన్ దొరికే ఒక ఎక్సలెంట్ ఫుడ్ చెప్తానండి. బోన్ బ్రోత్ అంటాం. బోన్ బ్రోత్ అంటే మనం మటన్‌లో ఉండే మూలికలు ఉంటాయి కదా! యెస్. లేదా ఫిష్‌లో ఉండే బోన్స్ కావచ్చు, మటన్‌లో ఉండే బోన్స్ కావచ్చు. దాన్ని మంచిగా బాయిల్ చేసి సూప్ లాగా చేసుకొని డైలీ 1 కప్ తీసుకుంటే కొల్లాజెన్ ఎక్సలెంట్‌గా ప్రొడ్యూస్ అవుతదండి. ఓకే. స్కిన్ చాలా తాజాగా కనిపిస్తది, హెల్తీగా అనిపిస్తది. మనం కాస్త యంగ్ ఏజ్ కనిపిస్తది. యాంటీ ఏజింగ్‌ని మనం కొంతవరకు సరిదిద్దుకోవచ్చు. అంటే మన లుక్‌ని వచ్చేసి పూర్తిగా చేంజ్ చేసుకోవచ్చంటారు. 100% మన లుక్‌ని చేంజ్ చేసుకోవచ్చండి. ఈ కొల్లాజెన్ ప్రాపర్టీస్ ఉండే ఫుడ్స్ తీసుకుంటే 100% మన లుక్ చాలా బాగా చేంజ్ అవుతుంది. ఇవి ఇప్పుడు ఈ ఫుడ్స్‌తో పాటు జనరల్‌గా మనం ఇన్‌హేల్, ఎక్సేల్ చేసుకుంటూ మంచిగా ఆక్సిజన్ స్కిన్‌కి సప్లై చేసేటట్టు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ యోగా కూడా చేసుకుంటే ఇంకా మంచిదండి. మన లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి. ఫుడ్‌లో మంచి ఫుడ్ కంటెంట్స్ ఉండేవి తీసుకోవడం, హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటాం. ఇంకో చిన్న డౌట్ మేడం నాది. ఏంటంటే చాలామంది అంటే ఇప్పుడు కొంతమందికి యాక్చువల్లీ ఎక్కువ ఏజ్ లేకున్నా కూడా చిన్న ఏజ్‌లో కూడా ఫేస్ కొంచెం ఎక్కువగా ముడతలు పడడం ఇట్లాంటివి జరుగుతా హ్మ్. ఉన్నాయి. హ్మ్. హ్మ్. సో, వాటి కోసం కొంతమంది క్రీమ్స్ కూడా అప్లై చేస్తా ఉన్నారు. వాటి వల్ల కొంచెం రియాక్షన్ అయ్యి ఆ ఫేస్ కూడా చెడిపోతా ఉంది. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? యాక్చువల్లీ ఈ ఎక్సెస్ కాస్మెటిక్స్, కెమికల్స్ ఎక్కువుండే క్రీమ్స్ అవి దయచేసి అప్లై చేయొద్దండి. వీలైనంత వరకు న్యాచురల్‌గా మన ఆహారంలోనే హెల్తీ ఫుడ్‌ని యాడ్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్‌ని యాడ్ చేసుకుంటూ, హ్యాపీ హార్మోన్స్‌ని రిలీజ్ చేసేటట్టు చేసుకోవాలి. హ్యాపీ హార్మోన్స్ అంటే
డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతున్న కొద్దీ మన స్కిన్, మన మజిల్స్ అన్నీ హెల్తీగా ఉంటాయి. అంటే మన బాడీలో యాక్చువల్లీ ఉంటది డోపమైన్. డోపమైన్ రిలీజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు జనరేషన్ పీపుల్ అందరూ ఏం చేస్తున్నామంటే, మనం వర్క్ ప్రెషరో, లేకపోతే ఆలోచనల్లోనో, కుటుంబ బాధ్యతల్లోనో పడిపోయి స్ట్రెస్‌కి ఎక్కువ లోనయిపోతున్నాం. ఈ స్ట్రెస్‌కి లోనవ్వడం వలన మనలో ఉండే హ్యాపీ హార్మోన్స్ అన్నీ ట్యాపర్ అయిపోతున్నాయండి. సో, హ్యాపీ హార్మోన్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి ఎన్హాన్స్ అవ్వాలి అంటే, మనం చేయాల్సిందేంటంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి ఎక్కువ. అంటే ఈ కూల్ డ్రింక్స్, నెక్స్ట్ ఎక్సెస్ షుగర్ ఉండేవి, టెట్రా ప్యాక్స్, ఇలాంటి ప్యాక్డ్ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేసుకుంటూ హెల్తీగా న్యూట్రిషన్ అంటే లీఫీ వెజిటబుల్స్ అని, కొంచెం ప్రోటీన్ బేస్డ్ ఫుడ్స్, ఇలాంటి హెల్తీ హ్యాబిట్స్‌లోకి వెళ్ళిపోవడం. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం. అంటే టైమింగ్ ఫుడ్ తినడం. అంటే 8-1-8 టైమింగ్ పెట్టుకోండి. ఓకే. మార్నింగ్ 8:00 బ్రేక్‌ఫాస్ట్, 1:00 లంచ్ ఎగ్జాక్ట్‌గా, అండ్ నైట్ 8:00 లోపల డిన్నర్ తినేసేయడం. హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌కి వెళ్ళిపోవాలి. అలాగే ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే స్వెట్టింగ్ వస్తది కదా మనకి. మనం ఎప్పుడైతే స్వెట్ అవుట్ అవుతామో హ్యాపీ హార్మోన్స్ ఆటోమేటిక్‌గా బూస్టప్ అవుతాయండి. ఓకే. ఈ విధంగా కూడా మనం శరీరాన్ని, స్కిన్‌ని చాలా హెల్తీగా ఉంచుకోవచ్చు. మేడం హోమియోపతిలో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళకి ఎలాంటి మెడికేషన్ అందుబాటులో ఉంది? సో, మిమ్మల్ని కలవాలంటే ఎలా? హోమియోపతిలో మంచి రెమెడీస్ ఉన్నాయండి. ఈ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉండే మంచి ఎక్సలెంట్ మెడికేషన్స్ ఉన్నాయి మనకి. యాక్చువల్లీ ఏంటంటే ఏమైనా బ్లెమిషెస్ గానీ, లేకపోతే ఎర్లీ రింకిల్స్ వచ్చినా, పిగ్మెంటేషన్ వచ్చినా హోమియోపతిలో ఎందుకొచ్చింది, ఎలా వచ్చింది, అవన్నీ కూడా కేస్ టేకింగ్ తీసుకొని కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వడం అన్నది జరుగుతుంది. దాంతో పాటు కొన్ని మెడికేషన్స్ మనం జనరల్‌గా కూడా వాడుకోవచ్చు. లైక్ కాల్కేరియా ఫాస్ఫరికా అంటాము. దీంట్లో మంచి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. సో, ప్రతి క్రీమ్ హోమియోపతి మేము ఏదైతే ఫేషియల్ క్రీమ్స్ చేస్తామో దాంట్లో కంపల్సరీ కాల్కేరియా ఫాస్ఫరికా ఉంటుంది. అలాగే సైలీషియా అంటాం. ఈ సైలీషియా అన్నది ఏంటంటే మనం ఏదైనా యాక్నే ఉన్నప్పుడు, లేకపోతే ఏమైనా బాయిల్స్ స్కిన్‌లో ఫామ్ అయినప్పుడు క్లియర్‌గా ఫామ్ అవ్వడానికి మళ్ళీ మనం సైలీషియా కూడా వాడతాం. అలాగే హైడ్రోకోటైల్ అనే మెడికేషన్ కూడా మంచి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉండే మెడికేషన్. మేడం మీరు అంటే మిమ్మల్ని కలవాలి అంటే మీరెక్కడ ఉంటారు? సో, ఏ హాస్పిటల్‌లో మీరు వర్క్ చేస్తా ఉన్నారు? వాటిని కూడా మన ప్రేక్షకుల కోసం. నేను డాక్టర్ జ్యోతివాణి అండి. నేను కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్ మరియు సైకాలజిస్ట్. స్పర్శ హోమియో కేర్, వైజాగ్, ద్వారకా నగర్ 5th లైన్‌లో మా క్లినిక్ ఉందండి. మమ్మల్ని కలవాలంటే కాంటాక్ట్ నంబర్స్ కిందనే స్క్రాల్ అవుతున్నాయి. మీరు కాల్ చేయొచ్చు. నిజంగా మేడం ఈరోజు యాంటీ ఏజింగ్ గురించి అంటే మనం ఎలాంటి డైట్ పాటిస్తూ ఏజ్ పెరగకుండా మనం చూసుకోవచ్చు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.